ఇంత పెద్ద సభ ఏర్పాట్లు చేయడానికి నారా చంద్రబాబు నాయుడు గారి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వారు ఎంతో ఇష్టంతో ఈ సభను ఏర్పాటు చేశారు. దీనికి కోడెల శివప్రసాద్ గారు సారథ్యం వహిస్తున్నారు. ప్రధాని గారి దగ్గర నుంచి అన్ని సభల చట్టసభల స్పీకర్స్ అందరూ కూడా, అధ్యక్షులందరూ కూడా, అలాగే రాష్ట్రాల్లో ఉన్నటువంటి స్పీకర్స్ అందరూ కూడా కాకుండా, ఎమ్మెల్యేలు ఎంపీలే కాకుండా, ఎక్స్ మినిస్టర్లు ఎక్స్ ఎంపీలు కాకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరైతే ప్రజాప్రతినిధులు ఉన్నారో వాళ్ళే కాకుండా సంఘ సేవకుల దగ్గర నుంచి అందరూ కూడా వస్తున్నారు. విద్యార్థులు, బాగా చదువుకున్న వాళ్ళు, ప్రొఫెసర్స్ అందరూ వస్తున్నారు. వీళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి ఏంటంటే మాట్లాడేటువంటి వక్తలు కానీ లేకపోతే పెద్దలు కానీ ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే, ఇంత పెద్ద సభ జరుగుతుంది కాబట్టి ఇంత శ్రమ కోర్చి ఇంత ధనాన్ని ఖర్చు పెట్టి ఏర్పాటు చేస్తున్న ఈ సభ అర్థవంతంగానే జరుగుతుందని నేను ఆశిస్తున్నాను. వాళ్ళు ప్రతి ఒక్క పెద్దలు కూడా మహిళలను ప్రోత్సహించే విధంగా ఉండాలని, తర్వాత రిజర్వేషన్స్ అమలుపరిచే దిశగా కూడా ఈ సభలో జరగాలని దానికి తీర్మానం చేయాలని, 50% రిజర్వేషన్ ఉంటుంది. లోకల్ బాడీస్లో 50% ఉన్నప్పుడు చట్టసభలో 50% లేకపోవడం దురదృష్టం. ఏదేమైనా కనీసం 33% అయినా చట్టసభల్లో రిజర్వేషన్ ఉండాలి. తద్వారా మహిళలకి గౌరవించినట్టు అవుతుంది. అంతేకాకుండా మహిళలపైన జరిగే అత్యాచారాలను, అరాచకాలను, ఈ గృహహింస, బాల్య వివాహాలు, అంటరానితనం, తర్వాత పని ప్రాంతాల్లో వాళ్ళ మీద జరిగే దాడులు ఇవన్నీ కూడా ఖండించాల్సిన అవసరం ఉంది. అన్నిటి మీద చర్చించి మహిళలకు ఒక భరోసా ఇవ్వాల్సిన అవసరం ఉంది. మహిళలకు భద్రత కల్పించాల్సిన అవసరం ఉంది. మహిళలకి ఆస్తిపాస్తుల విషయంలో నందమూరి తారక రామారావు గారు ఆస్తిలో సమాన హక్కు అన్నారు. డ్వాక్రా మహిళలు ఎంకరేజ్ చేసిన చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ చాలా ఈ యొక్క రాజకీయంగానే కాకుండా ఆర్థికంగా, సామాజిక అన్ని రంగాల్లో కూడా వాళ్ళని పైకొచ్చేలా చేశారు. అలాగే ఆ దిశగానే బ్యాంకులు కానీ, ఆ దిశగానే పరిశ్రమలు కానీ, ఆ దిశగానే ఉద్యోగాలు కానీ, ఆ దిశగానే స్వీట్లు కానీ ఈ రిజర్వేషన్స్ అన్నీ కూడా ఏర్పాటు చేసి మహిళలకు అండగా నిలబడాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇక్కడ జరిగే ఈ సభలకు ఒక అర్థం ఉండాలి. మరి ఇక్కడ జరిగే ఈ సభల్లో మహిళలకి న్యాయం జరగాలి అని నేను కోరుకుంటున్నాను. ఎక్కడ తన పాత్ర వరకు చెయ్యాలో, ఏది గైడ్ చేయాలో అంత మాత్రమే చేశారు. ఆ విధంగా ఈరోజు నేను గైనకాలజిస్టుగా ఒక సేఫ్ ఫార్మా ఇండస్ట్రీలో 300 మంది వర్కర్స్కి ఒక మేనేజింగ్ డైరెక్టర్గా ఉండగలుగుతున్నాను అంటే అది మా నాన్నగారు ఇచ్చినటువంటి భిక్ష.